హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే చేపల జన అనమాట. మా సైడ్ అయితే జన అంటాము. ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, అది నేను ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఫ్రై లాగా. ఇక్కడైతే నేను కళాయి అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే తీయగా అనిపిస్తుంది, సో ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోవాలి. ముందుగా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ అండ్ ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కొంచెం అంత మగ్గాలి ఆనియన్స్, బాగా బ్రౌన్ కలర్ మాడిపోవడం అలా అయితే ఉండొద్దండి. కొంచెం అంత మగ్గిన తర్వాత మనమైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన అనేది పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చేపల జన అంటాము మా సైడ్. ఇక్కడ చూస్తున్నారు కదా జన. ఇది అయితే ఏంటంటే మనం కొంచెం అంత పైన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ని కొంచెం ఇలా చిదిపినట్టు చేయాలి. ఇట్లా పిసుకుతుంటే దానిలో లోపల ఉన్న ఎగ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి, మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. పైన ఉన్న లేయర్ కొంచెం కదిలియడం వల్ల. చూస్తున్నారు కదా, కొంచెం ఇలా చేతితో అటు ఇటు అంటే మంచిగా కుక్ అవుతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది చేసినంతసేపు ఇదైతే 5 మినిట్స్లో అయిపోతుందండి. ఈ చేసిన దగ్గర అక్కడే ఉండాలండి, స్టవ్ దగ్గరే. మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతే అదైతే మాడిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది అసలు. 2 మినిట్స్ 5 మినిట్స్ కూడా పట్టదనమాట, 2 మినిట్స్లోనే అయిపోతుంది. నేనైతే కొంచెమే చేస్తున్నానండి, కొంచెం ఫ్రై చేస్తున్నాను, కొంచెం కర్రీగా ఉంచాను. జనని చాలా విధాలుగా చాలామంది చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉండడం వల్ల మంచిగా కుక్ అవుతాయి. మనకి అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట చేప జన ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది చాలామంది కర్రీస్లా కానీ సూప్స్లా కానీ వాడుతూ ఉంటారు. నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను, కొంచెం కర్రీ చేసుకున్నాను. అండ్ 1 స్పూన్ కారం అండ్ కొంచెం తగ్గినంత ఉప్పు, కొద్దిగంత ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. కొత్తిమీర పుదీనా ఇవి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నేనైతే వేసుకోలేదు, లేవనేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఇలా చేసుకున్నానండి. బాయ్ బాయ్.